ఇక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క జాగృతి లీడర్లతో ఒక మీటింగ్ పెట్టింది. ఇప్పుడు ఆ మీటింగు రసాభాసకు దారితీసింది, చర్చకు వేదిక అయ్యింది. మరి ఉన్నట్టుండి కవితక్క ఎందుకు మీటింగ్ పెట్టింది అయ్యా అంటే కొంతమంది అంటున్నారు కొత్త పార్టీ పెట్టనీకి అని, కొంతమంది అంటే లేదు బీఆర్ఎస్లో తగిన ప్రాధాన్యత లేకుండా పక్క పార్టీలకు ఓనిక చూస్తున్నదని కొంతమంది అంటున్నారు. కానీ ఈ అన్నిటి మీద మాత్రం కేసీఆర్ మౌనంగా ఉండుండ్రి, ఎవరు సప్పుడు చేయొద్దు, కవిత గురించి ఎవరు డిస్కషన్ చేయొద్దు అని చెప్పి పార్టీలో ఉన్న వాళ్ళకు దిశానిర్దేశాలు ఆర్డర్లను సుతం వేసిండు. కేటీఆర్ సార్ ఆల్మోస్ట్ మౌనంగానే ఉన్నాడు. మరి అసలు కవితక్క ఉన్నట్టుండి జాగృతి లీడర్లతో మీటింగ్ ఎందుకు పెట్టింది? నాకు వచ్చిన డౌటే మీకు కూడా వచ్చి ఉంటుంది కదా, వార్త చూద్దాం పండ్రి. తెలంగాణ రాజకీయాలల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఉత్తరం ఏదైతే ఉన్నదో ఎంత రసభాసగా అవుతున్నది, ఎంత చర్చకు దారితీస్తున్నది, ఎంత దుమారం రేపుతున్నదన్న ముచ్చట ప్రత్యేకంగా మనం చెప్పేది ఏం లేదు. కానీ దీని మీద కేసీఆర్ సార్ కూడా అందరినీ గప్చుప్పున ఉండుండ్రి, ఎవరు రియాక్ట్ కాకండ్రని చెప్పిండు. ఇక కేసీఆర్ సార్ కూడా కవితక్కకు చెప్పకనే చెప్పిండు, ఇండైరెక్ట్గా మాటలు మాట్లాడకనే మాట్లాడిండు కవితక్క మీద. కాకపోతే ఇప్పుడు కవితక్క మాట్లాడే మాటలలోనే చాలా మంది ఆలోచన చేస్తున్నారు, కవితక్క ఏం నిర్ణయం తీసుకోబోతున్నది, సొంత కుంపడి ఏమైనా పెట్టుకోబోతున్నదా, ఎట్లా అసలు కవితక్క బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అవుతుందా లేకపోతే పక్క పార్టీలకు ఏమైనా దునికే అవకాశాలు ఉన్నాయా అనే డౌట్ అనుమానాలు కూడా బాగానే వస్తున్నాయి. ఎందుకనంటే ఇవాళ జాగృతి లీడర్లతోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క కీలక సమావేశమే ఏర్పాటు చేసింది. ఇవాళ పొద్దుగాల బంజారా హిల్స్ లో ఆమె ఇంట్లో సింగరేణి ఏరియా జాగృతి శ్రేణులతోనే కవితక్క సమావేశం అయ్యింది. ఇక ఈ సందర్భంగా చాలా కీలక మాటలే మాట్లాడినట్టుగా చర్చలకు వస్తున్నాయి. కేసీఆర్ కు ఉత్తరం రాసుడు, బీఆర్ఎస్ మీద మాటల తర్వాత జాగృతి లీడర్లతో కవితక్క మొట్టమొదలు భేటీ అవుడు ఈ సమావేశానికి పెద్దగానే ప్రాధాన్యత ఏర్పడ్డదయ్యా. ఇయాల్టి సమావేశంలో కవితక్క ఏ అంశాల మీద మాట్లాడింది, ఏమైనా సంచలన నిర్ణయం తీసుకున్నదా అనేది మాత్రం ఇంకా బయటకైతే పురాగా ముచ్చట రాలేదు, అంతేగాని మనకు ఏం తెలియదు. ఇక కవితక్క ఏదైతే ఉత్తరం రాసిందో మై డియర్ డాడీ అనుకుంటా సోషల్ మీడియాలో అనుకూలంగా కొంతమంది, వ్యతిరేకంగా కొంతమంది, ఎవరికి దోచినట్టు వాళ్ళు మాత్రం గట్టిగానే కామెంట్లు పెడితే కవితక్కనే ప్రత్యర్థులకు అత్రంగా ఈ ఉత్తరం ఇచ్చిందనే మాటలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి. ఇక దీంతో ఈ అన్ని ముచ్చట్లను గ్రానిక చేసినటువంటి కేసీఆర్ సార్ డైరెక్ట్ గా రంగంలోకి దిగిండు. ఇక కేసీఆర్ సార్ దగ్గర పంటూ ఉండేటోళ్ళు, సన్నిహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరితో కూడా ఇదే మాట చెప్తున్నాడట. ఎవరు కవిత రాసినటువంటి ఉత్తరం మీద రియాక్ట్ కాకుండ్రి, నేను చెప్తా ఎప్పుడు రియాక్ట్ కావాలో అప్పుడే రియాక్ట్ కాండ్రి, అనవసరంగా లేనిపోని మాటలు సోషల్ మీడియాలో పెట్టకుండ్రి, ఎవరికి ఇంటర్వ్యూలు బయటలు ఇయ్యకుండ్రి. ఇంకంతనే కాకుండా బీఆర్ఎస్ ఎంపీ దివకొండ దామోదర్ రావు సారు ఇక లాయర్ అయినటువంటి గండ్ర మోహన్ రావు సార్ను కవితక్క దగ్గరికి రాయబారి లెక్క పంపించిండట కేసీఆర్ సారు. దాదాపు 2 గంటల పాటు చర్చలు గట్టిగానే అయినాయట. సమావేశంలో కేసీఆర్ సార్ చెప్పిన సమాచారాన్ని కవితక్కకు ఈ ఇద్దరు కలిసి షేరేసిల్లయ్యారు రాయబారులు. ఇక అట్లనే ఈ సందర్భంగా కవితక్క కూడా ఆమె అభిప్రాయాలను చెప్పిందట. బయటకైతే మనకు తెలుస్తలేదు కానీ ఈ సందర్భంగా అలా ముందరనే కేసీఆర్ సార్ తోని ఫోన్ లో మాట్లాడిందట. కేసీఆర్ సార్ ఏమో తొందరపడకు తల్లి జరాగు అని సూచన చేసినట్టుగా ప్రచారం అయితే గుప్పమని వినబడుతున్నది. అయితే మొన్నట్ల గంతగనం కేసీఆర్ సార్ బుజ్జగింపులు చేసినా కూడా మళ్ళా కవితక్క ఇవాళ జాగృతి లీడర్లతోని సమావేశం అవ్వడు చాలా మందికి మింగుడు పడని ముచ్చట్లెక్కనే ఉన్నది. స్టేట్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇది ఇంట్రెస్టింగ్ ముచ్చటగానే అవుతున్నది. కొంపదీసి షర్మిలక్క బాటలనే కవితక్క ఊతున్నదన్న మాటలు కూడా గట్టిగానే వినబడుతున్నది. ఇక రాజకీయ భవిష్యత్తు కోసం సంబంధిక చేసి కవితక్క ఈ భేటీలో బాగా ఆత్మీయులు అనేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోని అభిప్రాయాలను తీసుకున్నదట. కవితక్క కొత్త పార్టీ పెడతది అనుకుంటా ప్రచారం బయట గట్టిగానే వినబడుతున్నా కూడా కేసీఆర్ సార్ను కేటీఆర్ సార్ను కాదని మాత్రం ధైర్యంగా కొత్త పార్టీ పెడతదా, పెడితే ఆమెకంత మెజారిటీ వస్తుందా? ఆల్రెడీ కేసీఆర్ సారు కేటీఆర్ సార్ కు ఉన్నటువంటి ఫ్యాన్ బేసు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కవితక్కకు అంత సపోర్టు ఇస్తారా? అసలు కవితక్క జీవితంలో రాబోయే రోజులలో రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందన్న మాట కూడా ప్రతి ఒక్కరిలో వినబడుతూనే ఉన్నది, చర్చకు దారి తీస్తూనే ఉన్నది. ఇక ఇవన్నీ ముచ్చట్లు మనం మాట్లాడుకుని మైకుల ముంగడ చెప్పుకున్నాడు తప్ప కవితక్క పురాగా ఆమె మైక్ ముందర కచ్చి చెప్తే తప్ప అసలు ముచ్చట వివరంగా తెలియదని చెప్పి గట్టిగానే చాలా మంది కామెంట్లు ట్వీట్లు పెడుతున్నారు. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ అన్నా బీఆర్ఎస్ నాయకులన్నా కూడా గిట్టనోళ్ళు ఏమంటున్నారని అంటే ఇదంతా స్టంటు కావాలని కేసీఆర్ సార్ ఇదంతా డ్రామా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు, కవితక్క వేరే కుంపటి పక్కా పెట్టుకోబోతున్నది ఇది పక్కా అని కొంతమంది అంటే ఆమె వేరే కుంపటి పెట్టుకుంటే మాత్రం ఆమె మీద లిక్కర్ కేసులు ఉన్నాయి కదా, ఆమెకు ఎవరు సపోర్ట్ చేస్తారు, ఆమెకు ఎవరు ఓటేస్తారు, మైకుల ముందర మాటలు మాట్లాడినంత ఈజీ కాదు రాజకీయంలో నిలదొక్కున్నాడు అంటే ఇట్లా ఈ విధంగా ఎవరికి దోచినట్టు వాళ్ళైతే కామెంట్లు కౌంటర్లు గట్టిగానే ఇస్తున్నారు. ఏదేమైనా ఎన్ని మాట్లాడుకున్నా ఏమున్నది, శివరాకర్కి కేసీఆర్ సారు కేటీఆర్ సారు కవితక్క వాళ్ళు ఒకటే, వాళ్ళు అసలు విషయం బయటకు వచ్చి చెప్పేదానక ఎవరికి ఏం తెలియదు, అప్పటిదానక ఓపిక పట్టుకుని ఉండాల్సిందే అని అంటున్నారు. అయ్యా ఈ ముచ్చటేరికైనా ప్రతి ఒక్క కామను పబ్లిక్